ఎస్టర్డే మనకు చెప్పింది ఓన్లీ డిస్కస్ చేసింది ఓన్లీ హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేసాం అనమాట. సో మనం ఒక వెబ్ పేజ్లో కానీ మన వెబ్సైట్లో కానీ ఏదైనా సరే హెడ్డింగ్స్ యూస్ చేయాలి అనేసి అనుకుంటే ఈ 6 హెడ్డింగ్ ట్యాగ్స్ని మనం యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఏదైనా సరే పారాగ్రాఫ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇదే క్లాస్లో కంటిన్యూ చేస్తున్నాను. నిన్న ఏదైతే ఫైల్ చెప్పాను అక్కడే ఏదైతే ఇప్పుడు సపోజ్ నార్మల్గా మనకు ఏదైనా సరే ఒక వెబ్ పేజ్లో ఏదైనా సరే పారాగ్రాఫ్ ఇవ్వాలి అనేసి అనుకుంటే పి అనే ట్యాగ్ తీస్తూ ఉంటాం. పి అనే ఎలిమెంట్. ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలంటే అన్ని పారాగ్రాఫ్స్ వచ్చేసి మీరు యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక కంటెంట్ తీసుకున్న మనకి ఏదైనా సరే వెబ్ డిజైన్ ఏదైనా సరే ఇట్లా సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కంటెంట్ దొరుకుతుంది. సో కంటెంట్ని సెర్చ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇలా కామెంట్ తీసుకొని జస్ట్ డమ్మీ కంటెంట్ ఏదైనా ప్లేస్ చేయాలి కాబట్టి అందుకోసం చూడండి. ఒక పారాగ్రాఫ్ ఏదైనా సరే ఇవ్వాలి అనేసి అనుకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇంకో పారాగ్రాఫ్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్పేస్ ఇచ్చేసుకొని ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఇలా ఇచ్చారనుకోండి, ఇది పారాగ్రాఫ్ లాగా మనకు 2 పారాగ్రాఫ్స్ అనేసి మనకు డిస్ప్లే అవ్వదు. ఇది ఇలా స్పేసింగ్ ఇచ్చేసి ఇలాగా HTML ఏం చేస్తానంటే ఎంటీ స్పేసింగ్ రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఇంత స్పేసింగ్ ఇస్తాను, మన అవుట్పుట్లో ఇంత స్పేసింగ్ కావాలనేసి మనం ఏమన్నా అనుకున్నాం అనుకోండి, ఏదో పొరపాటున ఏదైనా స్పేసింగ్ వచ్చింది అనుకోండి, మనకి HTML వచ్చేసి మనకి ఏం చేస్తా అంటే ఎంటీ స్పేసింగ్ని రిమూవ్ చేసి అంత మొత్తాన్ని ఒకటే లైన్లోకి చేస్తుంది. ఇంకో పారాగ్రాఫ్ మీకు కావాలి అనేసి అనుకుంటే ఇంకో పారాగ్రాఫ్ లాగా మీరు రాసుకోవాలన్నమాట. ఇంకో పీ ట్యాగ్ రాసుకోవాలి మీరు. ఇప్పుడు ఈ పీ ట్యాగ్ ఉంది, ఈ పీ ట్యాగ్ మళ్ళీ ఎగ్జాక్ట్గా మనకు ప్రింట్ అవ్వాలనుకుంటే కంట్రోల్ D అని ప్రెస్ చేస్తే మళ్ళీ ఇంకో పీ ట్యాగ్ మనకు ప్రింట్ అవుతుంది. ఇంకో పీ ట్యాగ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి 3 పారాగ్రాఫ్స్ వచ్చాయి మనకి. సో ఇలాగ ఏదైనా సరే మనకు పారాగ్రాఫ్ కావాలనుకుంటే ఇలా పారాగ్రాఫ్ వచ్చేసి పీ ట్యాగ్ రాసుకోవాలి. ఇప్పుడు కోడ్ ఫ్లో మనకి ఎలా ఉంటుందంటే టాప్ టు బాటమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక హెడ్డింగ్ కింద మీకు ఒక పారాగ్రాఫ్ కావాలని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? హెడ్డింగ్ కింద పారాగ్రాఫ్ని మీరు రాయాలి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ హెడ్డింగ్ కింద మీకు పారాగ్రాఫ్ రావాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దాని కింద మీరు పారాగ్రాఫ్ రాయాలి. మీరు ఎలా పడితే అలా రాస్తేనే మీకు అంటే మీకు ఎక్కడ పడితే అక్కడ రాసి నాకు ఇలాంటి స్ట్రక్చర్ రావాలంటే అలా రాదనమాట. మీకు ఎలా స్ట్రక్చర్ కావాలో అలాగే మీరు రాసుకోవాలి ట్యాగ్స్ని. ఇప్పుడు సపోజ్ నాకు ఒక హెడ్డింగ్ కావాలి, హెడ్డింగ్ ఇచ్చారు. ఒక పారాగ్రాఫ్ కావాలి, పారాగ్రాఫ్ రాయాలి. ఒక ఇమేజ్ కావాలి, ఇమేజ్ రాయాలి. ఒక యాంకర్ ట్యాగ్ కావాలి, యాంకర్ ట్యాగ్ రాయాలి. ఇలా ఏది కావాలనుకుంటే అది రాయాలి మీరు. అలా రాస్తేనే మనకు ఆ స్ట్రక్చర్ వచ్చేసి అలాగే డిస్ప్లే అవుతుంది. చూడండి, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్, ఇంకో హెడ్డింగ్, ఇంకో పారాగ్రాఫ్, ఎలా కావాలంటే ఎలా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇది హెడ్డింగ్స్ గురించి, పారాగ్రాఫ్ గురించి. రాయలేదు, బ్రేక్ ట్యాగ్ రాయొచ్చు. బ్రేక్ ట్యాగ్ రాస్తే ఏంటంటే బ్రేక్ అవుతుంది అంతే. దాని బదులు మనకి బ్రేక్లు 2 వాడుకోవాలి. మనం 2 స్పేసింగ్ కాబట్టి 2 వాడుకోవాలి. ఒక సింగిల్ స్పేసింగ్ ఇస్తే మన పారాగ్రాఫ్ అవుతుంది, 2 బ్రేక్స్ ఇస్తే అవుతుంది. దాని బదులు ఒక పారాగ్రాఫ్ అనేసి వాడేసి మనకు సరిపోద్ది కదా. ఏదైనా సరే మనకు లైన్ బ్రేక్ కావాలంటే బ్రేక్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తాం అనమాట. అందుకోసం మాత్రం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ మనకి ఒక పోయమ్స్ అనేదాన్ని ఒక పీ ట్యాగ్లో మనం రాశారనుకోండి. పోయం ఎలా ఉంటుంది? ఒక చిన్న లైన్స్, ఒక 4 లైన్స్, 5 లైన్స్, ఒక అలా ఉంటాయి అనమాట. 4 లైన్స్ కానీ 5 లైన్స్ కానీ అట్లా ఉంటుంది. సో ఇదే ఒక పోయం అనుకోండి. మీరు ఒక ఎగ్జాంపుల్గా ఇదే ఒక పోయం అనుకోండి. ఒక 4 లైన్స్ ఆఫ్ పోయం అంటే ఇది. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్లో మనం ఇట్లా పోయం ఇస్తే మనకి ఇలా యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్రింట్ అవుతుందా? ఇలాగ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా ఉందో అలాగా. సో ఏదైనా సరే మనకి సింగిల్ లైన్లో వచ్చేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే మనకి ఎంటీ స్పేస్ని రిమూవ్ అయిపోద్ది. ఇలాంటి కేసులో మనం ఏమనుకుంటాము? ఒక బ్రేక్ ట్యాగ్ ఇస్తే సరిపోద్దిలే అనుకుంటాం. సపోజ్ బ్రేక్ ట్యాగ్ వచ్చి సింగిల్ ట్యాగ్, దాని క్లోజింగ్ ట్యాగ్ అంటూ ఉండదు అనమాట. నేను 2 లైన్స్ బ్రేక్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇలా ఇస్తే మనకి అవుట్పుట్ వచ్చేసి మనకి 1 by 1 వస్తుంది. మనకి ఇట్లా 1 by 1 వస్తుంది. దానికోసం ఇట్లా బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకోకుండా రాయాలంటే మనకు ఒక ట్యాగ్ ఉందన్నమాట. మీరు ఎంత స్పేసింగ్లో ఇచ్చుకోండి, ఎలా ఉండాలనుకో అలా ఇవ్వండి. ప్రీ ట్యాగ్ అనమాట. ప్రీ ట్యాగ్ అనేది ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఎలాగైతే కంటెంట్ ఉందో అలాగే మనకి ప్రింట్ అవుతుంది, కానీ దాని ఫాంట్ స్టైల్ మారిపోతుంది మనకి. ప్రీ ట్యాగ్ అనమాట.
ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చూసింది పారాగ్రాఫింగ్ కానీ, పోయమ్స్ కానీ, ఏదైనా హెడ్డింగ్స్ కానీ మనం డిస్ప్లే చేసాం. నెక్స్ట్ మేజర్ రోల్ ఇమేజెస్ అనమాట. ఒక పేజ్లో ఇమేజెస్ ఉంటేనే ఆ పేజ్కి అట్రాక్టివ్నెస్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇమేజ్ అనేది సింగిల్ ట్యాగ్ అనమాట మనకి, ఎందుకంటే అది ఇమేజ్ వచ్చేసి మనకి కంటెంట్ని కలిగి ఉండదు దానికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంటెంట్ ఉంది కాబట్టి దానికి డబుల్ ట్యాగ్గా ఉంది, ఈడ కంటెంట్ ఉంది కాబట్టి డబుల్ ట్యాగ్గా ఉంది, ఈడ కంటెంట్ ఉంది కాబట్టి డబుల్ ట్యాగ్గా ఉంది. కంటెంట్ లేని ట్యాగ్స్ వచ్చేసి సింగిల్ ట్యాగ్స్. ఎగ్జాంపుల్ బ్రేక్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్. ఇప్పుడు ఇమేజ్ ఇవ్వాలంటే ఇట్లా ఇమేజ్ పెట్టేస్తేనే మనకు వచ్చేస్తుందా? రాదు. సో దానికంటూ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అదే అట్రిబ్యూట్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకోబోయే టర్మ్ ఏంటంటే అట్రిబ్యూట్. వాట్ ఈజ్ అట్రిబ్యూట్? అట్రిబ్యూట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, నేమ్ ఈక్వల్ టు, నేమ్ అనేది ప్రీ డిఫైన్ అనమాట, ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ నేమ్ అనేది ఏదైతే మనం రాసాం అది ప్రీ డిఫైన్ వాల్యూ, ఇక్కడ వాల్యూ అనమాట. ఈ వాల్యూ మన యూజర్ డిఫైన్, ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు, డబుల్ కోర్స్లోనే ఉండాలి ఇది. ఇది ఎప్పుడైనా సరే ఓపెన్ ట్యాగ్లోనే మనం రాయాలి, ఓపెన్ ట్యాగ్లోనే మనం రాసుకోవాలి. ఇది ఎందుకోసం యూజ్ అవుతుంది అంటే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, టు యాడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ట్యాగ్. ఏదైనా సరే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి? ఇమేజ్ని ఇవ్వాలి. ఇమేజ్ ట్యాగ్లో ఇమేజ్ని ఇవ్వాలి కాబట్టి ఇక్కడ యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏంటంటే ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అనమాట. ఎస్ఆర్సి సోర్స్. ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలి? నేమ్ డాట్ ఫైల్ ఫార్మేట్ ఇవ్వాలి మనం, నేమ్ డాట్ ఫార్మేట్ ఇలా ఇవ్వాలి. కానీ ఇమేజెస్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఉండాలి అంటే, మీ ఫైల్లో ఉంటేనే మీరు ఇవ్వగలరు. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఈ పాత్లోనే మీరు ఇమేజెస్ ఉంటే డైరెక్ట్గా మీరు రాసుకోగలరు. లేదు అనుకుంటే ఫైల్ పాత్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి. ఆ ఫైల్ పాత్ కాన్సెప్ట్ రేపు చెప్తాను నేను. సో ఇవాళ మాత్రం మనకి ఫస్ట్ ఇమేజెస్. నేను ఒక వెబ్సైట్ డిజైనింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక వెబ్సైట్ డిజైన్కి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే ఈ వెబ్సైట్ డిజైన్కి సంబంధించిన ఇమేజెసే మనకు కావాలన్నమాట. అందుకోసం వెబ్సైట్ డిజైనర్స్ నేను పెడుతున్నాను. ఇప్పుడు ఆ ఇమేజెస్ నేను తీసుకుంటున్నాను. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడ సేవ్ చేయాలంటే, మన ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడే సేవ్ చేయాలి. మన ఫైల్ ఎక్కడ ఉంది? సో సుభాష్ని అండ్ HTML అండ్ క్లాస్ 1లో ఇక్కడే సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత నేమ్ అవసరం లేదు, 1 అని పెట్టుకోండి. ఇంత నేమ్స్ ఇచ్చి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎందుకు ఊరికి 1, 2, 3 అనేసి ఇచ్చుకోండి. 2 ఒక 5 ఇమేజెస్ దాకా ఇస్తాను నేను. 3, 4, 5, 6 ఇమేజెస్ ఇచ్చాను నేను. ఇక్కడ అన్ని ఒక్కొక్కదానికి ఒక ఫార్మేట్ ఉంది. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడైనా మీరు చూసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి, 2.jpg, 3.png, 4.jpg, 5.png, 6.jpg. ఇవి ఏంటి, ఏది ఎక్కడ ఉంది, ఏది ఏ ఫార్మేట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు ఫార్మేట్ తెలుసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ బ్రాకెట్లో ఉండేదే మీరు ఇవ్వాలి. .png ఉంది కదా, ఆ బ్రాకెట్లో ఉండే వాల్యూనే దాని ఫార్మేట్ అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ నేనేం చేస్తానంటే 1.png, నా దగ్గర 6 ఇమేజెస్ ఉన్నాయి. 6 ఇస్తాను. 1, 2, 3, 4, 5, 6, 2, 3, 4, 5, 6. ఫస్ట్ ఇక్కడ నేను చూసుకుంటున్నాను. సెకండ్ది జేపీజీ, థర్డ్ది పిఎన్జీ, ఫిఫ్త్ది పిఎన్జీ, థర్డ్ది ఫిఫ్త్ది పిఎన్జీ, థర్డ్ది అండ్ ఫిఫ్త్ది పిఎన్జీ, రిమైనింగ్ అన్ని జేపీజీ. సెకండ్ మనకి జేపీజీ, థర్డ్ జేపీజీ. చూద్దాం అవుట్పుట్. రిఫ్రెష్. ఇమేజెస్ అయితే వచ్చాయి, బిగ్గర్ సైజులో వచ్చాయి మనకి. ఎన్ని? 1, 2, 3, 4, 5, 6 ఇమేజెస్ వచ్చాయి.
మనకి ఇక్కడ స్క్రీన్ 100% విడుతూ పెడితే ఇక్కడ చూడండి ఇమేజ్ చాలా పెద్దగా ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది, అంటే ఇది. సో మొత్తానికి అయితే మనకి 5 ఇమేజెస్ అయితే మనకి ప్రింట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మనకి ఆ ఇమేజెస్ యొక్క విడ్త్ హైట్ తగ్గించుకోవాలి. విడ్త్ హైట్ తగ్గించుకోవాలి అంటే ఇంకో అట్రిబ్యూట్ రాసుకోవాలి. ఎప్పుడైనా సరే మల్టిపుల్ అట్రిబ్యూట్స్ మనం చాలా అట్రిబ్యూట్స్ అని మనం రాసుకోవచ్చు అనమాట. ఎన్నైనా అట్రిబ్యూట్స్ రాసుకోవచ్చు. ఒక అట్రిబ్యూట్ మధ్య వచ్చేసి స్పేసింగ్ ఉండాలి మనకి. ఒక అట్రిబ్యూట్ రాసేటప్పుడు స్పేస్ మెయింటైన్ చేయాలి. అండ్ ఓపెన్ ట్యాగ్లోనే మనం అన్ని అట్రిబ్యూట్స్ రాయాలి. విడ్త్ ఈక్వల్ టు విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ ఏంటంటే ఒక 300 ఇస్తున్నా. ఇట్లా నెంబరింగ్ ఏదైనా ఇచ్చామంటే డిఫాల్ట్ యూనిట్స్ ఏముంటాయంటే పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట మనకి. హైట్ ఈక్వల్ టు సో 300 ఇస్తున్నా. ఓన్లీ HTML అట్రిబ్యూట్స్లో మాత్రమే మీరు ఇలా రాసుకోవచ్చు. కానీ CSSలోకి వెళ్తే డెఫినెట్గా మీరు యూనిట్స్ రాయాలన్నమాట. యూనిట్స్ రాయకపోతే చాలా కష్టం. అందుకోసం ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి యూనిట్స్ రాయడం. రాయొచ్చు, పర్సంటేజ్ కూడా రాయొచ్చు. పర్సంటేజ్ ఎలాంటి కేసెస్లో రాయాలి అనేసి నేను చెప్తాను ఒకసారి. ఇక్కడ మాత్రం మీరు ఏదైనా సరే నేను మొత్తం ఫుల్ విడ్త్ నేను ఇవ్వట్లేదు. మొత్తం అంతా నాకు 300 రావాలి అనేసి నేను ఇస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి 300 విడ్త్, 300 హైట్, 300 విడ్త్, 300 హైట్ అనేసి నేను ఇచ్చాను. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అనమాట, ఒక డౌట్. ఇక్కడ చూసే హెడ్డింగ్స్ అండ్ పేరాగ్రాఫ్స్ అన్ని 1 by 1 వస్తున్నాయి మనకి. ఇమేజెస్ అన్ని సైడ్ బై సైడ్ వస్తున్నాయి. రీజన్ ఏంటి? ఏమైనా ఐడియా ఉందా మీకు? సరే, ఇక్కడ ఇంకో టర్మ్ గురించి మీరు నేర్చుకోవాలి. ఎలిమెంట్స్ 2 టైప్స్ అనమాట. 2 టైప్స్ యొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది ఎలిమెంట్స్కి. ఒకటి ఇన్లైన్ ఎలిమెంట్స్, 2 బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా సరే సైడ్ బై సైడే ప్రింట్ అవుతాయి. బ్లాక్ లెవెల్ ఎప్పుడైనా సరే 1 by 1 ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనకు ఏది ఇన్లైన్ ఎలిమెంట్, ఏది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని అవుట్పుట్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి H1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, P అనేది బ్లాక్ లెవెల్, H2 అనేది బ్లాక్ లెవెల్, P అనేది బ్లాక్ లెవెల్, H3, H5 అన్ని బ్లాక్ లెవెల్. ప్రీ ట్యాగ్ వచ్చేసి బ్లాక్ లెవెల్. ఇమేజ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇన్లైన్ అనేసి ఎలా అంటున్నాం మనం, ఇక్కడ ప్రింట్ అయినా డిస్ప్లే అయినా ప్రాపర్టీని బట్టే. ఇక్కడ మనకి సైడ్ బై సైడ్ మన ప్రింట్ అవుతున్నాయి కాబట్టి దట్ ఈజ్ ఇన్లైన్ ఎలిమెంట్. ఇక్కడ 1 by 1 మన ప్రింట్ అవుతున్నాయి కాబట్టి దట్ ఈజ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అవుట్పుట్ ఫంక్షనాలిటీని బట్టి మీరు తెలుసుకోగలరు, లేకపోతే లేదు. ఎప్పుడైనా సరే మనకి ప్రింట్ అయ్యే వే ఎలా ఉంటుందంటే, ఒక బ్లాక్ లెవెల్ ఉంది, బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ 1 by 1 పక్కనే ఉన్నాయి అన్నకి. ఇన్లైన్ ఇలా ఉంటే మనకి ఎలా ప్రింట్ అవుతుంది అంటే మనకి 1 by 1 ప్రింట్ అవుతుంది. అదే కనుక ఇన్లైన్ అండ్ ఇన్లైన్ ఉంటేనే మనకి ఇన్లైన్ లాగే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. అండ్ బ్లాక్ ఉన్న 1 by 1 ప్రింట్ అవుతుంది. ఈవెన్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే వీటిని బట్టి మనకు తెలుస్తుంది అవుట్పుట్ ఫంక్షనాలిటీ. బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ రెండు 1 by 1 ఉంటే మనకు 1 by 1 ప్రింట్ అవుతుంది. ఇన్లైన్ ఉంటేనే మనకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. బ్లాక్ లెవెల్ ఉన్నా సరే మనకు 1 by 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ క్లియరా? ఇప్పుడు ఇమేజెస్కి ఇంకో అట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. ఇంకో అట్రిబ్యూట్ ఎందుకోసం యూజ్ చేస్తామని చెప్తాను. ఆల్ట్ అనమాట. ఆల్ట్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనమాట. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఎందుకోసం అనేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనమాట. అన్ని ట్యాగ్స్లో ఇస్తున్నాను నేను ఆల్టర్నేటివ్ టెక్స్ట్ చూసి. ఇప్పుడు వచ్చేసి నా ఐడెంటిఫికేషన్ కోసం అనమాట నేను పెట్టుకుంటున్నాను ఇమేజ్ 3 అనేసి, ఇమేజ్ 4 అనేసి, ఇమేజ్ 5 అనేసి, ఇమేజ్ 6 అనేసి నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి మనకి 6 ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 ఇమేజెస్లో మనకి ఏదైనా పొరపాటున మన PNG బదులు ఏదో PG అనేసి పెట్టాను.
అప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే ఆ ఇమేజ్ బదులు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కనిపిస్తుంది. ఓకే, ఇమేజ్ 5 అనేది మనకు ప్రింట్ అవ్వట్లేదు, ఏదో మిస్టేక్ ఉందనేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం. ఇన్ కేస్ ఇది లేదనుకోండి, ఇది లేదు మన దగ్గర, ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఏ ఇమేజ్ మీకు కనపలేదని మీకు తెలుస్తుంది, కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 ఒక 4-5 ఉన్నాయి కాబట్టి మీరు కౌంట్ చేయగలరు. 100 ఉంటే, 200 ఉంటే, 300 ఉంటే కష్టం కదా. సో అందుకోసమే మనం ఎలా ఇస్తాం అంటే, సో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అందుకోసం మనం యూజ్ అవుతుంది. ఏదైనా సరే ఇమేజ్ ప్రింట్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ప్రింట్ అవుతాం అన్నమాట. కానీ మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వచ్చేసి దీనికోసం, ఇప్పుడు మనకు వన్స్ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది సక్సెస్. ఇప్పుడు ఇప్పుడు దానివల్ల యూజ్ ఏంటి మనకి? నో యూజ్ కదా. సో డిజిటల్ మార్కెటింగ్ పర్పస్ యూజ్ అవుతాయి అనమాట ఆల్ట్ అనేది. ఇప్పుడు ఎవరైనా సరే, నేను వెబ్ డిజైనింగ్ అనేది నేను గూగుల్లో సెర్చ్ చేశాను. వెబ్ డిజైనింగ్స్ నేను గూగుల్లో సెర్చ్ చేయగానే ఇమేజెస్ లేకి వెళ్ళగానే డైరెక్ట్గా ఇమేజెస్ అనేసి మనకి ఎందుకు వచ్చాయి? ఈ ఇమేజెస్ ఎందుకు వచ్చాయి మనకి? ఈ వెబ్ డిజైనింగ్ ఇమేజెస్ మనకు ఎందుకు వచ్చాయి? ఇలా ఏదైనా సరే కొన్ని వెబ్సైట్లలో ఆల్ట్ అనే అట్రిబ్యూట్లో వచ్చేసి మనకి ఇక్కడ కీవర్డ్ పెట్టింటారు వాళ్ళు. వెబ్ డిజైన్, వెబ్ డిజైనర్స్ కీవర్డ్ పెట్టింటారు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఇమేజ్ మీద ఉండే కంటెంట్ని ఏది రీడ్ చేయదు. ఏ గూగుల్ అనేది ఈ ఇమేజ్ మీద ఉండే కంటెంట్ని రీడ్ చేయలేదు. గూగుల్ అనేది దాంట్లో ఉండే ఆల్ ట్యాగ్ని రీడ్ చేస్తుంది. అందుకోసం ఆల్ ట్యాగ్ని వచ్చేసి మన ఎస్సీఓ పర్పస్ యూజ్ చేస్తాం. ఎస్సీఓ అంటే డిజిటల్ మార్కెటింగ్ పర్పస్. ఓకేనా? ఇది ఇంటరాక్షన్ అనమాట. ఇదంతా మొత్తం ఇమేజెస్ గురించి. ఇప్పుడు ఇమేజెస్ వచ్చేసి మనకి ఏదైనా సరే కొన్ని బ్యానర్ ఇమేజ్గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బ్యానర్ ఇమేజ్గా యూజ్ చేయాలి అనేసి అనుకుంటే ఏదైనా సరే ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారంటే బ్యానర్గా ఉంటుంది మనకి ఇమేజ్. బ్యానర్గా ఉండాలి అనేసి అనుకుంటే ఆ ఇమేజ్ విడ్త్ వచ్చేసి మనకి ఎంత ఉండాలంటే 100% ఉండాలి. ఆ బ్యానర్ ఎప్పుడైనా సరే మనకు వెబ్సైట్ స్టార్టింగ్లోనే ఉంటుంది. మనకి ఎప్పుడైనా గమనించారేమో, స్టార్టింగ్లోనే ఉంటుంది. లోగో కాదండి, బ్యానర్, ఫుల్ బ్యానర్, ఫుల్ విడ్త్. సో దానికోసం మనకి 100% వాడాలి. మీరు పర్సెంటేజ్ ఇవ్వాలంటే అలాగా 100%, 50%, 20%, 30%, ఎంత పర్సెంటేజ్ అంటే అంత పర్సెంటేజ్. ఇప్పుడు చూడండి, ఒక ప్రాజెక్ట్లో ఏదైనా సరే ఒక ఇమేజ్ వచ్చేసి మనకి 100% రావాలనుకుంటే విడ్త్ 100% ఇవ్వాలి. ఆ ప్లేస్లోనే ఇమేజ్ ఇవ్వాలి. మీరు ఏ ప్లేస్లో అయితే మన ఇమేజ్ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు ఇమేజ్ ఇవ్వాలి. క్లియరా? ఇప్పుడు బ్యానర్ ఇమేజ్ ఎక్కడ ఉండాలి? మీకు ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే ఉండాలి కదా, వెబ్ పేజ్ స్టార్టింగ్లోనే ఉండాలి కదా. ఆ వెబ్ పేజ్ స్టార్టింగ్లోనే మీరు ఇమేజ్ ఇస్తేనే అక్కడ బ్యానర్ ఇమేజ్ వస్తుంది, లేకపోతే రాదు. సేమ్ అంతే. ఒక ఇమేజ్ వచ్చేసి మనకి ఏదైనా సరే ఒక స్ట్రక్చర్ వచ్చేసి నాకు ఇలా కనిపించాలని క్లయింట్ చెప్పాడు అనుకుంటే అక్కడ ఆ ట్యాగ్ రాసుకోవాలనేసి మన మీనింగ్ అనమాట. సో అలా క్లియర్ అయింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాంకర్ ట్యాగ్ అనమాట. దానికన్నా ముందు కొన్ని ఉన్నాయి మనకి కామెంట్స్ అనమాట. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసినా సరే కామెంట్స్ అనేది కామన్గానే ఉంటాయి. ఇక్కడ HTML కూడా కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ ఏంటంటే లెస్ దాన్ అండ్ నాట్ సింబల్, డబుల్ డాష్, డబుల్ డాష్. ఒక డబుల్ డాష్ మధ్యలోనే మనం ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చు మనకి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇట్లా ఎన్నైనా ఉండొచ్చు మనకి. వీటి మధ్యలో ఎక్కడైనా రాసుకోవచ్చు మన కామెంట్స్. ఈ కామెంట్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం అంటే ఇన్ కేస్ నాకు ఈ ఈ కోడ్ నాకు ఇప్పుడు అవసరం లేదు, ఇన్ కేస్ ఫ్యూచర్లో అవసరం కావచ్చేమో, అందుకోసం మనం డబుల్ స్లాష్ ఇలా పెట్టేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి స్లాష్. ఎప్పుడైనా సరే మీరు ఎండింగ్ నుంచి రాండి. స్టార్టింగ్ మీరు ఇట్లా రాశారనుకోండి, ఎండింగ్ వరకు మీకు అన్నిటికీ బ్లాక్ ఇది ఎంత కామెంట్స్ అయిపోద్ది. అప్పుడు మీకు ఎక్కడి వరకు రావాలో తెలియదు. మీరు కామెంట్స్ ఎప్పుడైనా పెట్టాలి అనేసి అనుకుంటే ఫస్ట్ ఎండింగ్ నుంచి రాండి. ఎండింగ్లో డబుల్ స్లాష్ ఇలా పెట్టండి. మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి అయితే కావాలో కామెంట్స్ అక్కడి నుంచి ఇక్కడ. ఈ కామెంట్స్ రెండు టూ వేస్లో యూజ్ చేస్తారు. ఒకటి ఏంటంటే మనం కోడ్ ఎందుకోసం రాసామో రిమెంబర్ కోసం. సో ఇక్కడ ఉండే సెక్షన్ వచ్చేసి ప్రీ ట్యాగ్, ఇక్కడ ఉండే సెక్షన్ హెడ్డింగ్స్, ఇక్కడ ఉండే సెక్షన్ నావ్ బార్, ఇక్కడ ఉండే సెక్షన్ ఇంకొక అబౌట్ సెక్షన్, ఇలాంటి వాటి కోసం మనం యూజ్ చేస్తాం. ఇంకొకటి కోడ్ని హైడ్ చేసుకోవడానికి, ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి అవసరం అవ్వచ్చేమో అనేసి మన కోడ్. ఇప్పుడు చూడండి, మనకి ఇది అవుట్పుట్ చూస్తే మనకి ఈ కోడ్ మనకు ప్రింట్ అవుతుంది, ఇమేజ్ ప్రింట్ అవ్వలేదు. ఇలా ఏదైనా సరే కోడ్ని హైడ్ చేసుకోవడానికి అండ్ ఏదైనా రిమెంబర్ కోసం ఈ కోడ్ ఎందుకోసం రాసామనేసి తెలుసుకోవడానికి. క్లియరా? కామెంట్స్ ఇవి. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ అనమాట.
యాంకర్ ట్యాగ్ నేను సరే ఇలాగే వాడతాను. కామెంట్స్ మీరు ఎలాగైనా సరే వాడుకోవచ్చు. యాంకర్ ట్యాగ్నే లింక్ ట్యాగ్ కూడా అంటారనమాట. మనం యూజ్ చేసే సిఎస్ఎస్లో యూజ్ చేసే లింక్ ట్యాగ్ వేరు, ఇక్కడ యూజ్ చేసే లింక్ ట్యాగ్ వేరు. లింక్ ట్యాగ్ అంటే మనకి యాంకర్ ట్యాగ్, లింక్ ట్యాగ్ వేరు. అందుకే మనం యాంకర్ ట్యాగ్ అంటే బాగుంటుంది. యాంకర్ ట్యాగ్ అంటే ఏతో రిప్రజెంట్ చేస్తారు. దీనికి అట్రిబ్యూట్ ఏది యూజ్ చేస్తారంటే హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు డబల్ ట్యాగ్ అనమాట. డబల్ ట్యాగ్ అంటే మనకి డెఫినెట్గా మనకి కంటెంట్ వచ్చి ఉంటుంది కదా. ఇది కంటెంట్ వచ్చేసి ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ ఐలాండర్ ఇస్తున్నా. ఐలాండర్ ఎందుకు ఇస్తున్నా అంటే ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే మెయిన్ ఇంపార్టెంట్ యాంకర్ ట్యాగ్ వల్ల ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ చేస్తుంది. యాంకర్ ట్యాగ్ అనేది ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి కూడా నావిగేట్ చేస్తుంది. ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి నావిగేట్ చేస్తుంది, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి కూడా నావిగేట్ చేస్తుంది. ఇవి ఎందుకోసం చేయాలి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ilandertech.com అనేసి నేను తీసుకుంటున్నా ఒక వెబ్సైట్. సపోజ్ ఏదో ilandertcs.com అనేసి ఏదో ఆర్సిఎన్స్ ఓపెన్ నేను. ఇప్పుడు ఇక్కడ మనము హోమ్ పేజ్లో ఉన్నాం. మనం హోమ్ పేజ్ నుంచి అబౌట్ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం. చూడండి, అబౌట్ పేజ్కి వెళ్తున్నాం. ఈడ మనకి హ్యాండ్ సింబల్ వస్తుంది, చూసారు లేదు? హ్యాండ్ సింబల్ అంటే మనకు తెలుస్తుంది కదా, ఇదే లింక్ అనేసి మనకు తెలుస్తుంది కదా. ఆ లింకే యాంకర్ ట్యాగ్ అనమాట. ఆ యాంకర్ ట్యాగ్ వల్ల ఇక్కడ లింక్ సింబల్ వస్తుంది, హ్యాండ్ సింబల్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మన పేజ్ నుంచి మన పేజ్కి వెళ్ళడమే. మన వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళడం. హోమ్ నుంచి అబౌట్కి, అబౌట్ నుంచి సర్వీస్ ఇచ్చి, సర్వీస్ నుంచి ఇలా వెళ్ళడం ఇది. అవును కదా. కానీ ఇప్పుడు ఈ పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్తుందంటే ఇంకో వెబ్సైట్కి వెళ్తుంది. ఇక్కడ ఫేస్బుక్ లింక్ ఉంది. ఈ ఫేస్బుక్ క్లిక్ చేస్తే మనం ఏ పేజ్కి వెళ్ళాలి? ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి. ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చి ఉండాలి. ఆ లింక్ ఎలా ఇస్తారు అనుకుంటే ఏదైనా సరే పర్టికులర్ పేజ్కి వెళ్తుంది అంటే ఫస్ట్ ఆ పేజ్ని మనం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ilandertech.com మనం వెళ్ళాలి. ilandertech.com మనకి వెళ్ళాలి. ఇప్పుడు ilandertech.com మీరు వెళ్ళాలంటే ఫస్ట్ ఓపెన్ చేసుకోండి, కాపీ చేయండి. కాపీ చేసి ఎక్కడైతే మనం వెళ్ళాలో అక్కడ కాపీ పేస్ట్ చేసేయండి. పెట్టండి యూఆర్ఎల్ ఇది. అండ్ మన కంటెంట్ దేనికైతే మనకు లింక్ వెళ్ళాలో ఆ లింక్కి వెళ్ళే కంటెంట్ ఉన్నాడు ఇది. చూడండి యాంకర్ ట్యాగ్ ఇలా. ఇప్పుడు చూడండి సేవ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇంకొక వెబ్సైట్ అనమాట. ఇది ఇంకొక వెబ్సైట్. మనం ఒక వెబ్ పేజ్లో ఉన్నాం. ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఐలాండర్ క్లిక్ చేస్తే ఐలాండ్ టెక్ వెళ్తుంది మనకి. ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి మనకి వెళ్తుంది. సో ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఆ పేజ్ రాస్తాం. home.html లేదా about.html, services.html, ఏ పేజ్ అయితే ఆ పేజ్. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలి అంటే ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఈ వెబ్సైట్ వచ్చేసి మన పేజ్లో లోడ్ అవ్వకూడదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ కదా. ఇప్పుడు సపోజ్ మనకి ilandertcs.com ఎప్పుడైనా సరే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తుంది అనేసి అనుకుంటే మన ఇన్ఫర్మేషన్ అది. చూడండి అబౌట్కి వెళ్తుంది, కోర్సెస్కి వెళ్తుంది, జాబ్స్కి వెళ్తుంది, కెరియర్స్కి వెళ్తుంది, సైన్ ఇన్కి వెళ్తుంది. ఇట్లా మన పేజ్ నుంచి మన పేజ్కి వెళ్తుంది అంటే మన పేజ్లో ఓవర్ రైడ్ అవ్వాలి, ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అది. ఫేస్బుక్ అనేది ఇంకో ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి ఫేస్బుక్ వచ్చేసి మన పేజ్లో ఓవర్ రైడ్ అయితే మనకి ఎలా ఉంటుంది? సో ఇంకొక పేజ్కి వెళ్ళేసి ఓవర్ రైడ్ అవ్వాలి మనకి, అంటే ఇంకో పేజ్కి వెళ్ళేసి ఓపెన్ అవ్వాలి మనకి. న్యూ పేజ్కి వెళ్ళి ఓపెన్ అవ్వాలి. న్యూ పేజ్కి వెళ్ళి ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ ఇంకో అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. టార్గెట్ ఈక్వల్ టు _blank. ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి. _blank, సెల్ఫ్ అండ్ పేరెంట్ అనేసి ఇలాంటి చాలా ఉన్నాయి. మనకు అవన్నీ అవసరం లేదు. _blank నేర్చుకోండి. _blank అంటే ఏంటంటే ఎవ్రీ టైం మనం క్లిక్ చేసినప్పుడల్లా ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. క్లిక్ చేసినప్పుడల్లా మనకు ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఒకసారి రిఫ్రెష్ చేసి ఏంటంటే క్లిక్ చేస్తే మనకి న్యూ పేజ్ ఓపెన్ అయింది. ఎవ్రీ టైం క్లిక్ చేసినప్పుడల్లా న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసినప్పుడల్లా న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. ఒక లింక్ని మనకి క్లిక్ చేసినప్పుడల్లా న్యూ పేజ్ ఓపెన్ అవుతుంటే కష్టం కదా మనకి. అందుకోసం మనకి వచ్చేసి టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ పెడతాం. ఇది కానీ ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఐలాండర్స్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి న్యూ పేజ్ ఓపెన్ అయింది.
మళ్ళీ అదే లింక్ నేను క్లిక్ చేస్తాను. మళ్ళీ చూడండి అదే దాంట్లో లోడ్ అవుతుంది మనకి. ఎవిట మనం క్లిక్ చేసినప్పుడల్లా అదే పేజ్ లోడ్ అవుతుంది మనకి. సపోజ్ ఇక్కడ ఇంకో పేజ్ ఉంది, ఐలాండ్ టీసీఎస్ ఉంది. ఇది ఇంకో పేజ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం. దానికి టార్గెట్ అండర్ స్క్వేర్ బ్లాంక్ బదులు బ్లాంకే ఇచ్చాను. ఇప్పుడు ఎన్ని లింక్స్ ఉంటాయో అన్ని లింక్స్కి వచ్చేసి నేను అలాగే ఇస్తాను. ఐలాండ్ టీసీఎస్ అనేసి, ఇంకోటి ఐలాండర్ వర్క్స్ అనేసి, ఏదో ఒక మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకి. ఇలా వెబ్సైట్స్ అన్నిటికీ నేను టార్గెట్ బ్లాంకే ఇచ్చాను. ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు ఐలాండ్ క్లిక్ చేస్తే ఐలాండ్ పేజ్కి వెళ్తుంది, ఐలాండ్ వర్క్స్ క్లిక్ చేస్తే ఐలాండ్ వర్క్స్ పేజ్కి వెళ్ళాలి. కానీ ఈ పేజ్లోనే ఓవర్ రైడ్ అవుతుంది మనకి. ఇంకొకటి క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్లోనే ఆల్రెడీ ఓపెన్ అయిన పేజ్లోనే ఓవర్ రైడ్ అవుతుంది. న్యూ పేజ్ ఓపెన్ అవ్వదు అనమాట మనకి. బ్లాంక్ న్యూ ట్యాబ్ ఓపెన్ అవ్వదు. అదే ట్యాబ్లో ఓవర్ రైడ్ అయిపోద్ది. ఎన్ని లింక్స్ ఇచ్చినా సరే, ఇంకొక లింక్ ఇచ్చినా సరే అదే ట్యాగ్లో మనకి ఓవర్ రైడ్ అయిపోద్ది. క్లియర్ అయితే ఐలాండ్ టీసీఎస్.com ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి, ఇప్పుడు ఇది కొత్త వెబ్సైట్ అనమాట మనకి. సెకండ్ ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్గా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. దీంట్లోకి వెళ్ళేసి మనకు ఓవర్ రైడ్ అయిపోతుంది మనకి. ఇన్ కేస్ అలాంటప్పుడు మనకి 2 పేజెస్ ఒకటేసారి మనం చూసుకోవాలనుకుంటే కష్టం కదా అప్పుడు. అందుకోసం బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనకి ఎక్కడ అండర్ స్కోర్ బ్లాంక్ యూస్ చేయాలి, ఎక్కడ బ్లాంక్ యూస్ చేయాలనేసి మీ చేతిలో ఉంటుంది. అర్థం కాలేదు. అండర్ స్క్వేర్ బ్లాంక్ అనేసి యూస్ చేసుకోవాలి మీరు అంతే. అప్పుడు అన్నిట్లో మీరు అండర్ స్క్వేర్ బ్లాంక్ అనేసి యూస్ చేయండి. అండర్ స్క్వేర్ బ్లాంక్ యూస్ చేసుకుంటే మనకి ఎవ్రీ టైం న్యూ పేజ్ క్రియేట్ చేసుకుంటాం అంతే. మనకి వెళ్ళేసి ఒక పేజ్ ఓపెన్ అయింది, ఇంకోటి వచ్చేసి ఇంకో పేజ్లో ఓపెన్ చేసుకుంటాం, ఇంకోటి వచ్చేసి ఇంకో పేజ్లో ఓపెన్ చేసుకుంటాం. అందుకు అండర్ స్క్వేర్ బ్లాంక్ బ్లాంక్ ఈ రెండు చాలు మీకు. ఓకేనా? ఇప్పుడు ఒక పేజ్ అంటే వేరే వెబ్సైట్కి వెళ్తున్నాం కాబట్టి అండర్ స్క్వేర్ బ్లాంక్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన పేజ్ నుంచి ఆ హోమ్ నుంచి అబౌట్ పేజ్కి వెళ్ళాలి, అబౌట్ పేజ్ నుంచి హోమ్ పేజ్కి రావాలనుకుంటే మనకు అండర్ స్క్వేర్ ట్యాగ్ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఎప్పుడైనా సరే హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్ అనేసి మనకి ఎక్కడ ఉంటాయి? మనకి ఎక్కడైనా నావ్ బార్ టాప్లోనే ఉంటుంది. ఏ వెబ్సైట్ కైనా సరే నావ్ బార్ వచ్చేసి టాప్లోనే ఉంటుంది మనకి. అవును కదా? అవునా కదా? సో నేను ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 లింక్స్ తీసుకుంటున్నాను. ఈ 3 లింక్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను, దాన్ని అలైన్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ నేను నాకు ఇంకా పేజ్ నాకు తెలియదు కదా, హోమ్ పేజ్ అని తీయేస్తున్నాను. నేను ఇలా తీయేస్తున్నాను. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ అలైన్మెంట్ ఒక 4 లింక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ హోమ్ అని తీసుకుంటున్నాను. అంటే యూజర్ కనిపించే స్ట్రక్చర్ ఇది. యూజర్కి ఎలాగైతే కనిపించాలో రాసే కంటెంట్ ఇక్కడ మన యూజర్ డిఫైన్ గా రాసాం. ఇక్కడ సర్వీసెస్, కాంటాక్టర్స్ ఇలా 4 లింక్స్ ఇచ్చాను నేను. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. రిఫ్రెష్ లింక్స్ ఉంది. ఇప్పుడు హోమ్ క్లిక్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళాలి, అబౌట్ క్లిక్ చేసి అబౌట్ పేజ్కి వెళ్ళాలి, సర్వీసెస్ క్లిక్ చేసి సర్వీసెస్, కాంటాక్ట్ క్లిక్ చేసి కాంటాక్ట్ పేజ్. ఇప్పుడు మనకు మన దగ్గర ఉండేది ఒక పేజే ఉంది మనకి. ఇంకా రిమైనింగ్ పేజెస్ మనం క్రియేట్ చేయాలి. రిమైనింగ్ పేజెస్ ఎలా చేస్తాము? వెబ్ పేజెస్ సేమ్ ఇది ఎలాగైతే క్రియేట్ చేసామో ఐకాన్ అలాగే క్రియేట్ చేస్తాం అంతే. ఇది ఎలా క్రియేట్ చేసాము? ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళాం. ఈ న్యూ ఫైల్లో అన్ని డిజైన్ చేసాం. సేమ్ ఇదే డిజైన్ ఉంటుంది కదా దానికి కూడా. ఇదే డిజైన్ నేను ఏమి ఇస్తున్నా అంటే నాకు కావాల్సిన ఫిల్టరింగ్ చేస్తున్నాను. ఇంత లేకుండా ఒక 2 ఇమేజెస్ ఇస్తాను. అంటే ఎన్ని లేకుండా ఒక పారాగ్రాఫ్, ఒక హెడ్డింగ్ ఇస్తాను. అంటే నాకు నచ్చినట్టు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ ఇచ్చాను, బ్యానర్ ఇమేజ్ థర్డ్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఏమి ఇస్తాను అంటే అబౌట్ పేజ్ అనేసి ఇస్తున్నాను, తెలియడానికి అబౌట్ పేజ్లో ఉన్నామనేసి. ఈ కంటెంట్ ఏదైనా రాసుకోవచ్చు మీరు అబౌట్ పేజ్. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, ఎలా రాస్తాను అదే ఫైల్లో మీరు సేవ్ చేయాలి. about.html ఇక్కడ ఏదైనా సరే మీరు ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైతే సేవ్ చేశారో ఆ లింక్ని ఇక్కడ ఇవ్వాలి మీరు. అబౌట్ పేజ్ మనకు రెడీ అయిపోయింది కదా, అందుకోసం ఇక్కడ వచ్చేసి about.html ఇస్తున్నాం. ఇప్పుడు ఇండెక్స్ పేజ్ గా మనకు ఉంది అంటే ఇండెక్స్ నథింగ్ బట్ హోమ్ పేజ్ అనమాట. index.html ఇప్పుడు చూద్దాం ఒకసారి అబౌట్ పేజ్కి అసలు వెళ్తాదో లేదో అనేసి. ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను.
అబౌట్ పేజ్ క్లిక్ చేస్తున్నాను. అబౌట్ పేజ్ ఈ న్యూ డిజైన్ వచ్చింది చూడండి. ఒక పేజ్ అన్ని ఒకటేలాగే ఉండవు కదా, డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ లాగా ఉంటాయి కదా. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మనం చేసుకోవాలి. ఇప్పుడు అబౌట్ నుంచి నేను హోమ్కి రావాలనుకుంటున్నా. అబౌట్ నుంచి హోమ్కి రావాలంటే మనకు నావ్ బార్ మళ్ళీ డెఫినెట్గా ఇక్కడ ఉండాలి కదా. సో ఓన్లీ హోమ్ పేజ్ రాయాలనా, లేకపోతే అన్ని లింక్స్ ఉండాలా దాంట్లో అబౌట్ పేజ్లో? ఇష్టమా? ఇప్పుడు ఒక పేజ్కి మీరు వెళ్తారండి, హోమ్ పేజ్ అబౌట్కి వెళ్తారు. అబౌట్లో మనకు ఓన్లీ సర్వీసెస్ అవే పేజీలు ఉంటాయి, లేకపోతే అన్ని పేజెస్ ఉంటాయి? మనకి మన వెబ్సైట్ నుండి అన్ని పేజెస్ ఉంటాయా? అబౌటే ఉంటుందా? లింక్స్ అంటే నేను అడిగేది. ఇప్పుడు నేను అబౌట్ పేజ్లో ఉన్నాను. అబౌట్ పేజ్లో అంటే అన్ని పేజ్ మనకు ఉండే వెబ్సైట్లో ఉండే అన్ని పేజ్ మనకు ఉంటాయి కదా. ఎందుకంటే అబౌట్ పేజ్ నుంచి మనం ఎక్కడికి వెళ్దాం మనకు తెలియదు. సర్వీసెస్ పేజ్కి వెళ్తే సర్వీసెస్ పేజ్ నుంచి మనం ఎక్కడికి వెళ్దాం తెలియదు. కాంటాక్ట్ పేజ్ నుంచి మనకి ఎక్కడికి వెళ్దాం తెలియదు. సో మనకి ఎవరి పేజ్లో వచ్చేసి అన్ని లింక్స్ మనకు ఉండాలన్నమాట. అవును కదా. సో నేను సేమ్ లైక్ నేను ఏమి ఇస్తున్నా అంటే అన్నిటికీ నేను లింక్స్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ వాటి పేజ్ కూడా నేను క్రియేట్ చేస్తాను. కాంటాక్ట్ HTML ఇలా ఇస్తాను. ఈ లింక్స్ అన్ని కామన్గా ఇచ్చేసాను. ఇప్పుడు ఇదే పేజ్ లాగే నేను అన్ని పేజ్లో నేను ఇస్తాను. ఇంకో పేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను, దానికంటూ సర్వీస్ అనేసి నేను పెట్టుకున్నాను. services.html services.html అనేసి పేజ్ రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి సర్వీస్ పేజ్ అని రాస్తున్నాను. సర్వీస్ పేజ్ ఇక్కడ నేను వేరే ఇమేజ్ ఇస్తాను. ఇమేజ్ నెక్స్ట్ కాంటాక్ట్ ఇమేజ్, ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకో పేజ్ నేమ్ ఇస్తున్నాను, contact.html. వచ్చేసి కాంటాక్ట్ పేజ్ మనకు తెలియడానికి ఐడెంటిఫికేషన్ కోసం. కాంటాక్ట్ పేజ్ ఇక్కడ వచ్చేసి నేను 2.jpg ఇస్తున్నాను. ఒక ఇమేజ్ చేంజ్ చేస్తున్నాను ఒక్కొక్క దానికి, అంటే మనకు తెలియాలి కదా మనకి ఏదేది అనేసి. ఇక్కడ క్లియరా ఇప్పటి వరకు? 3, 4, 5, 6. ఇక్కడ వచ్చి చూస్తే మనకి రిమైనింగ్ పేజ్ కూడా నేను ఇక్కడ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ లింక్స్ ఇవ్వలేదు మనం రెండింటికి. లింక్స్ ఇస్తాను. అన్ని పేజ్లో మనకు అన్ని పేజ్కి లింక్స్ ఉండాలి మనం, ఎందుకంటే ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్తాం మనకు తెలియదు. ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ అన్ని పేజ్ లింక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ నేమ్స్ డెఫినెట్గా మీరు సేవ్ చేసిన నేమ్సే ఉండాలి. about.html, services.html, contact.html. ఆ నేమ్స్ ఉంటేనే మీకు వస్తుంది అన్నమాట, నావిగేట్ అవుతుంది, లేకపోతే నావిగేట్ అవ్వదు. రిఫ్రెష్ ఇప్పుడు చూద్దాం. హోమ్ పేజ్ నుంచి ఉన్న అబౌట్కి వెళ్తున్నా, సర్వీసెస్కి వెళ్తున్నా, సర్వీసెస్ పేజ్కి వెళ్ళాను. సర్వీసెస్ పేజ్లో నావ్ బార్ ఉంది, కాంటాక్ట్ పేజ్కి వెళ్తున్నా, కాంటాక్ట్ పేజ్లో నావ్ బార్ ఉంది, హోమ్ పేజ్కి వెళ్తున్నాను. హోమ్, అబౌట్, సర్వీసెస్ చూడండి ఏ పేజ్లో ఉన్నా ఏ పేజ్ నుంచి ఏ పేజ్కైనా మనం వెళ్ళొచ్చు. క్లియరా? సో అవును, డిఫాల్ట్ సేమ్ పేజ్కి వెళ్తుంది మనకి, అందుకోసం టార్గెట్ రాయిపోతే మనకి సేమ్ పేజ్కి మనకు వస్తాం. ఇప్పుడు మనకి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని నావ్ బార్ని కొద్దిగా ఇంకా నీట్గా నేను అలైన్మెంట్ చేస్తాను చూడండి. కొద్దిగా చాలా చిన్నగా ఉన్నాయి కదా నెంబర్స్, నేను ఇక్కడ వచ్చేసి నేను H1 ట్యాగ్ యూజ్ చేస్తాను. H1 ట్యాగ్ ఒక్కోదానికి ఇచ్చాము అనేసి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, 1 by 1 వస్తాయి మనకి. ఓవరాల్గా H1 ట్యాగ్ని నేను ఓవరాల్గా ఇస్తున్నాను. నేను ఇందాక మనకి చెప్పాను, ఒక బ్లాక్ లెవెల్ ఒక ఇన్లైన్ ఉంటే మనకి 1 by 1 వస్తుంది, బ్లాక్ లెవెల్ ఉంటే 1 by 1 వస్తుంది అనేది. అలా ఇక్కడ వచ్చేసి నేను ఓవరాల్గా ఏం తీసుకుంటున్నాను అంటే యాంకర్ ట్యాగ్ ఓవరాల్గా H1 తీసుకుంటున్నాను. ఓవరాల్గా H1 తీసుకుంటే మనకి అబౌట్ పేజ్ చూద్దాం ఒకసారి. చూడండి కొద్ది బిగ్ సైజ్ వచ్చింది మనకి. ఇదంతా సెంటర్ లెగ్ రావాలనుకుంటున్నా. సెంటర్ లెగ్ రావాలంటే సెంటర్ ట్యాగ్ అనేసి ఉంది, సెంటర్ ట్యాగ్ అనేసి ఉంది. సెంటర్ ట్యాగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవ్వాలి, ఇక్కడి నుంచి ఇది వరకు ఇవ్వాలి మనం సెంటర్ ట్యాగ్. అయిపోయింది. వీటి మధ్య కొద్దిగా లైన్స్ రావాలి మనకు, డిఫైన్ చేయడానికి కావాలి అనేసి అనుకుంటే మనకు కొద్ది ఎంటిటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకటి చెప్తాను ఇక్కడ, అండ్ NBSP అనమాట, సెమీకోలన్. వీటి ఎంటిటీస్ అంటారు వీటిని. ఏదైనా సరే నాన్ బ్రేకబుల్ స్పేస్ అనమాట ఇది ఎంటిటీ అనేది. 2 స్పేస్లు కావాలనేసి ఇక్కడ 2 స్పేస్లు ఇస్తున్నాయి, ఇక్కడ 2 స్పేస్లు ఇస్తున్నాను. ఇక్కడ
ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. చూడండి, స్పేసింగ్ వచ్చింది, ఇక్కడ స్పేసింగ్ వచ్చి, ఇక్కడ స్పేసింగ్ వచ్చింది. ఇలా నాన్ బ్రేకబుల్ స్పేస్ అనేది ఎన్బిఎస్పి. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ నేను అన్ని దాంట్లో ఇస్తాను చూడండి. ఇది స్ట్రక్చర్ నాకు నచ్చింది కదా, మాకు అన్ని దాంట్లో ఇస్తాను. ఇప్పుడు స్ట్రక్చర్ మార్చేస్తాను nav బార్ని. లేదు, అందుకే కదా మనకి ఏదైనా సరే ఒక పేజ్లో మనం డిజైన్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ పేజ్కి మనకు అదే కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే కామన్గా ఉండే స్ట్రక్చర్ మొత్తం ఒక పేజ్లో నీట్గా డిజైన్ చేసుకొని మళ్ళీ తర్వాత కాపీ పేస్ట్ చేయాలి. అదే కనుక అన్ని పేజ్లో ఒకసారి చేసుకుంటూ అలా చేయకూడదు మనం. ఇప్పుడు చూడండి, హోమ్లో ఉన్న, హోమ్ నుంచి అబౌట్కి వెళ్తున్నా, అబౌట్ సర్వీసెస్కి వెళ్తున్నా, సర్వీసెస్ నుంచి కాంటాక్ట్కి వెళ్తున్నా. చూడండి, చాలా నీట్గా ఉంది మనకి. క్లియరా? సో మీకు ఇవాళ ఇస్తున్న టాస్క్ ఏంటంటే 4 పేజీలు 5 పేజీలు మీ ఇష్టం, మీరు ఎన్ని పేజెస్ అయినా మీరు క్రియేట్ చేయండి. ఒక కంపెనీకి సంబంధించిన కంటెంట్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను వెబ్ డిజైనింగ్ సంబంధించిన కాబట్టి వెబ్ డిజైనింగ్ సంబంధించిన కంటెంట్, వెబ్ డిజైన్ సంబంధించిన హెడ్డింగ్స్ నేను పెట్టాను. మీరు ఏం చేస్తారంటే మీకు ఫేవరెట్ ఏదో ఒక వెబ్సైట్ మీరు చేయాలనుకుంటున్నారు, మీ అజంప్షన్. నాకు ఒక ఇలా లింక్స్ ఉండాలి, ఇలా ఒక బ్యానర్ ఇమేజ్ ఉండాలి. కిందికల్లా మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోండి, ఇమేజెస్ పెట్టుకోండి, ఇంకో బ్యానర్ పెట్టుకోండి, ఇంకో ఇమేజ్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, మీ చాయిస్ కంటెంట్. నేనే చెప్పిన ట్యాగ్స్ అయితే కవర్ అవ్వాలి, ఆ డిజైనింగ్ చేయాలి. నాకు ఫైనల్గా ఏంటంటే రౌటింగ్ అనమాట. ఇది ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా వెళ్తాం అనేసి రౌటింగ్ కాన్సెప్ట్ ఇది. సో అందుకోసమే నేను స్టార్టింగ్ చెప్పింది మీకు. ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి నావిగేట్ అవ్వాలి అనుకుంటే ఎలా చేయాలనేసి ఇది కాన్సెప్ట్. క్లియర్? సో ఇప్పుడు మీరు టాస్క్ చేయాలి ఇలాగా. ఇలా చేసుకుని నాకు రేపటికి ఇప్పుడు కాదు, మీరు చేయండి, నాకు సబ్మిట్ చేయండి. ఇది టుడే క్లాస్ అంతే. ఇది టుడే క్లాస్. అర్థమైందా? ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవుతాయి వెబ్సైట్స్ అనేసి కేవలం యాంకర్ ట్యాగ్స్ వల్లే మనకు అవుతుంది అనమాట. మీకు కావాలంటే చూడండి, ఇవి నార్మల్ పేరెంట్ అంటే ఇక్కడ ఓపెన్ అవ్వాలి, అంటే సెల్ఫ్లో ఓపెన్ అవ్వాలి అనేసి మన నార్మల్గా ఉంటుంది అనమాట. అవన్నీ అవసరం లేదు. మీకు కావాలంటే చూడండి, ఇక్కడ ఉంటాయండి మనకి. డబ్ల్యూసీకి వెళ్తే టార్గెట్ సెల్ఫ్ డిఫాల్ట్ అనమాట. అది ఇప్పుడు నార్మల్గా ఉండే డిఫాల్ట్. అది అండర్స్కోర్ బ్లాంక్ అండ్ టాప్ అనేది పేరెంట్. ఓపెన్స్ ద డాక్యుమెంట్ ఇన్ ద ఫుల్ బాడీ ఆఫ్ ది విండో అండ్ ఓపెన్స్ ద డాక్యుమెంట్ ఇన్ ద పేరెంట్ ఫ్రేమ్. అండర్స్కోర్ బ్లాంక్. ఓకేనా? యూజ్ చేస్తే మనకు వెళ్ళి ఉంటారు. ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే ఎక్స్ట్రా నేర్చుకోవాలన్నమాట. నేను ఎంతవరకు అయితే మనకు అవసరమో అంతవరకు నేను నేర్పిస్తాను అనమాట. ఎక్స్ట్రా నేర్చుకుంటే స్కిల్స్ మీ హ్యాండ్స్లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే.